జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది ఏంటి? స్వేచ్ఛను హరించటం, నిరంకుశత్వం, ప్రజలకు అది నచ్చల. అలాగే సమానత్వం దిశగా ఏ రకంగానూ పని కావట్లేదు. లేకపోతే ఇక్కడ ఈశ్వరరావు ఎట్లా అవుతాడండి ఎమ్మెల్యే? సమానత్వం ఉంటే, కుల సమానత్వం ఉందా ఈ జిల్లాలో? కుల సమానత్వం ఉంటే ఎట్లయితాడు ఆయన? ఇప్పుడు సొండి కులస్తులు ఎందుకు గారు, నాగవంశం కులస్తులు ఎందుకు గారు, మంగళ్ళు ఎందుకు గారు, చాకళ్ళు ఎందుకు గారు, కుమ్మర్లు ఎందుకు గారు, ఎన్నో కులాలు ఉన్నాయి. రెల్లి కులస్తులు ఎందుకు గారు, ముస్లింలు ఎందుకు గారు? ముస్లింలకి ఉత్తరాంధ్రలో ఎవరన్నా ఒక్క ఎమ్మెల్యే ఉన్నారా? లేరు. అంటే వీళ్ళందరూ ఏమవుతారు? అయిన కలవమే అవుతుందా ఎమ్మెల్యే? అయిన అతనే ఎమ్మెల్యేగా కంటిన్యూస్ గా అతనే అవుతాడు. 3 సార్లు గెలిచాను, 4 సార్లు గెలిచాను. ఎవరికి కావాలండి గెలిస్తే? ఏమర్థం? 4 సార్లు చీఫ్ మినిస్టర్ అయితే ఏమిటట అందులో గొప్ప విషయం? ఓట్లు కొనుక్కుని మభ్యపెట్టి సీఎం అయితే ఏమిటుంది అందులో గొప్ప? నీకు ఏ రకమైనటువంటి గొప్పదనాన్ని నువ్వు అనుభవిస్తావు? నేను ఓడిపోయా, పాదయాత్ర చేశా, గెలిచా, 2.5 లక్షల కోట్లు పంచా, అయ్యో ఓడిపోయాను, ఎందుకు ఓడిపోయాను అర్థం కావట్లేదు. తల జుట్టు పట్టుకుంటున్నారు. సమానత్వం లేకనే